హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి వీడియోలో గోరింటాకు పోస్టర్ డ్రాయింగ్ అవుట్లైన్ అనేది కంప్లీట్ చేశాను కదా. ఈరోజు వీడియోలో దానికి కలర్స్ అయితే వేయడం జరిగింది. ఫస్ట్ మీరు పోస్టర్ మొత్తం చూడండి, చూసి కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు ఈ కలర్స్ వేయడం అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఈ అమ్మాయి ఫేస్కి బన్సీ అన్న ఉంటుంది కదా, బ్రౌన్ షేడ్లో ఉంటుంది కదా. ఫస్ట్ ఫేస్కి హ్యాండ్స్కి అంతా కూడా అదే వేసాను. ఫస్ట్ ఒక లేయర్ లైట్గా పెయింట్ చేశాను. అలాగే ఈ అమ్మాయికి డ్రా చేసిన తర్వాత పక్కన మనకి హ్యాండ్స్ లెగ్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా సేమ్ ఈ బ్రౌన్ కలర్ లైట్ షేడ్ ఒకసారి పెయింట్ చేయాలి. నేను బ్రష్లో వాటర్ కలర్స్ అనేవి యూస్ చేశాను. అలాగే ఇది 200 GSM 300 GSM ఉన్న ఐవరీ షీట్. ఇది ఇలా మొత్తం ఒకసారి ఈ స్కిన్ అనేది ఎక్కడ కనిపిస్తుందో అక్కడ అదంతా కూడా ఆ బ్రౌన్ కలర్ వేసిన తర్వాత ఆ బన్సీ అన్నాలోనే కొంచెం ఆరెంజ్ మిక్స్ చేసి సెకండ్ లేయర్ ఎక్కడ డార్క్ చేయాలో అక్కడ కొంచెం డార్క్ చేస్తున్నాను. అలాగే మనం ఈ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ పైన లెగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇంకొకసారి ఈ స్కిన్ కలర్ అనేది సెకండ్ టైం వెయ్యాలి. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయిని పెయింట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ ఉంది కదా కింద, దాన్ని పెయింట్ చేస్తాను. అలాగే లిప్స్ ఉన్నాయి కదా, పెదవులు, వాటికి కూడా ఫస్ట్ నేను ఈ బ్రౌన్ షేడే వేసాను, తర్వాత కొంచెం రెడ్ షేడ్ అనేది వేసాను. ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా కొంచెం ఎక్కడ డార్క్ చేయాలో అక్కడ ఇంకొకసారి పెయింట్ చేస్తున్నాను. అంటే ముందు తీసుకున్న బ్రౌన్ కలర్లో కొంచెం ఆరెంజ్ అనేది మిక్స్ చేశాను. ఇప్పుడు అలాగే ఇప్పుడు గోరింటాకు రుబ్బిన గోరింటాకు పెట్టడానికి ఒక మట్టిది గిన్నె లాంటిది ఉంది కదా, దానికి కూడా సేమ్ నేను ఆ బన్స్ సియన్న కలరే తీసుకున్నాను. దాంతోనే మొత్తం ఈ బౌల్ కూడా పెయింట్ చేసేస్తున్నాను. ఈ విధంగా లైట్ డార్క్ షేడ్స్ ఎక్కడ ఉండాలో చూసుకుంటూ జాగ్రత్తగా పెయింట్ చేయాలి. లోపల వైట్ కలర్ వదిలేసాను కదా, అక్కడ గ్రీన్ కలర్ అనేది పెయింట్ చేయాలి. చూసారు కదా, ఇప్పుడు గ్రీన్ కలర్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ లైట్ గ్రీన్ తీసుకున్నాను, తర్వాత డార్క్ గ్రీన్తో డార్క్ చేశాను. నేను ఇది శాప్ గ్రీన్ ఇంకా గ్యాంబోస్ ఎల్లో ఇవి రెండు తీసుకుని లైట్ గ్రీన్ కావాలంటే కొంచెం ఎల్లో మిక్స్ చేశాను, తర్వాత శాప్ గ్రీన్ డైరెక్ట్గా పెయింట్ చేశాను. అలాగే సేమ్ కింద ఉన్న ఆకులు కూడా అంతే, ఆ 2 కలర్సే యూస్ చేశాను. ఫస్ట్ వాటర్ అప్లై చేస్తున్నాను. వాటర్ అప్లై చేసిన తర్వాత కలర్స్ అనేవి పెయింట్ చేశాను.
ఈ విధంగా ఆ సర్కిల్ చుట్టూ ఉన్న ఆకులన్నీ కూడా పెయింట్ చేసేయాలి. ఇప్పుడు కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా ఈ గ్రీన్ కలరు లైట్ గ్రీన్ ఉంది కదా! ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా కొంచెం పెయింట్ చేశాను. ఇక్కడ కొంచెం ఆకుల దగ్గర మాత్రం బ్లూ కలర్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే గ్రీన్ కలర్ 2 కలిసిపోతాయి కదా! కోసం అక్కడ కొంచెం బ్లూ కలర్ అనేది పెయింట్ చేశాను. నేను బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా కలర్స్ యూజ్ చేశాను. బ్లూ, గ్రీన్, ఇక్కడ ఆరెంజ్ ఇలా కొంచెం 2, 3 కలర్స్ తీసుకున్నాను. ఈ పార్ట్ 2లో ఈ విధంగా ఇక్కడ వరకు పెయింట్ చేయడం అనేది కంప్లీట్ అయ్యింది. పార్ట్ 3లో మొత్తం పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇప్పటి వరకు నా వీడియోని ఎంతో ఓపికగా చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే నచ్చితే కనుక కొత్తగా చూసే వాళ్ళకి నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.